హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందూస్ ట్రిప్స్ అండ్ కిచెన్. 1 కప్ రాజ్మా 2 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా ఇలా నానబెట్టుకొని మార్నింగ్ నానబెట్టిన నీళ్ళు పడేయొద్దు. దాంతోపాటు కుక్కర్లో వేసుకోవాలి. 8 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టాలి. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 2 పావుల నూనెను వేయాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 దాల్చిన చెక్కలు, 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక 4-5 మిరియాలు కచ్చా పచ్చగా దంచుకొని పోపులో వేసుకోవాలి. 2 బగారా ఆకులు కూడా వేసుకోవాలి. ఈ రాజ్మా కర్రీ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ కర్రీ. కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. కొన్ని హాట్ వాటర్ వేస్తే జల్దీ నానుతుంది. మీ దగ్గర చింతపండు లేకపోతే ఒక్క లెమన్ కర్రీ లాస్ట్లో స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. మసాలా కలర్ చేంజ్ అయిపోయింది. 2 ఉల్లిగడ్డల ముక్కలు, కరివేపాకు ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అడుగంటకుండా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు మీడియం సైజులో కట్ చేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మనం రాజ్మా ఉడకబెట్టుకున్నాం కదా, స్మాషర్తో స్మాష్ చేసుకోవాలి. నా దగ్గర ఈ రాజ్మా చల్లారిపోయింది, అందుకే రావట్లేదు. మిక్సీ పట్టుకున్నాను, ఇలా కచ్చా పక్కగా మిక్సీ పట్టుకున్నాను. టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నాం కదా, రాజ్మా వేయాలి. ఇందులోనే కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి వేసి కలుపుతున్నాను. ఇలా అడుగంటకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత రాజ్మా ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, అందులోనే చింతపండు స్క్వీజ్ చేసుకున్నాను. ఆ చింతపండు రసం కూడా అందులోనే వేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మగ్గుతున్న రాజ్మాలో వేసేసేయాలి. అంతా కలిసేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. టెన్ మినిట్స్ తర్వాత సన్నగా తురిమిన కొత్తిమీర వేసేయాలి. పిల్లలకి టైం అవుతుందని గబగబా కలిపేశాను. టేస్ట్ చేయండి, సాల్ట్ తక్కువ ఉంటే కలుపుకోండి. ఈ రెసిపీ చాలా హెల్దీ, తప్పకుండా ట్రై చేయండి. గివ్ ఎ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అందరూ చూస్తున్నారు కానీ నాకు లైక్ ఇవ్వట్లేరు, కామెంట్ చేయట్లేరు. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.